ఫీల్ అయింది. అది వైఎస్ఆర్ కోసం వచ్చిన ఆదరణ ఒక రకంగా. అది అమ్మాయి అర్థం చేసుకో, ఈ ఇండివిజువల్ ఇది కాదు కదా. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే అది అర్థం చేసుకోలేదు. సెకండ్ స్టేజ్లో వచ్చేటప్పటికి అన్నని అడిగింది, అదంతా నాకు అంత ఆదరణ ఉంది కాబట్టి నాకు కూడా పదవి కావాలని అడిగింది షేరింగ్. ఇవ్వలేదు ఇతను ఏంటంటే ఇంటి నుంచి అంతమంది ఉండకూడదు, ఒకటేగా ఇంటి దగ్గర నుంచి అనేటువంటి ఇతని ఫీలింగ్. వెంటనే అవినాష్ రెడ్డి లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి అంటారా, ఎవరిల్లు వాళ్ళయ్యే అంతే. అవును, అంతే తప్పించి ఇప్పుడు బాలకృష్ణ లేకపోతే శ్రీభరత్ పురంధేశ్వరి అందరూ ఎవరిల్లు వాళ్ళు కానీ ఒకే ఇంట్లో నుంచి అనరు కదా. సంబంధాల పరంగా చూసుకున్నప్పుడు ఒకే ఇంట్లో నుంచి ఎక్కువ ప్లాట్ఫామ్ ఉండకూడదు అనేది ఇతని ఫీలింగ్. అది నిన్న కూడా చెప్పాడు కదా టీవీ నైన్ దాంట్లో కూడా మళ్ళీ బేసిక్గా దానికి వ్యాపారం చేసుకుంటా అంటే సపోర్ట్ చేస్తానన్నాడు. ఈఎంఐ వ్యాపారం అంటే నాకు రాజకీయంగా నువ్వు మేమేమో నీ దగ్గరికి వచ్చి చేతులు దాచాలని మెంటాలిటీ ఈఎంఐది. ఇంట్లో ఫ్రమ్ ద బిగినింగ్ ఎడమెంట్ క్యారెక్టర్ షర్మిల అనేది అందరూ చెప్పేదే, ఎవరు తన పంతం నెగ్గాలనేటువంటి తత్వం అనేటువంటి. ఇతను కాస్త సాఫ్ట్గా చెప్తాడు, కఠినంగా ఉంటాడు. ఆ కఠినం అనేటువంటిది అంగీకరించలేకపోతే అది వదిన వల్ల అనేది ఈఎంఐ ఫీలింగ్. బేసిక్గా అక్కడ ఒక డిస్ప్యూట్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యన. ఆ అమ్మాయితో మాట్లాడించిన అవలేదు. ఇంకా నెక్స్ట్ ఏముంటది, ఇప్పుడు షర్మిలను సునీత వాళ్ళిద్దరితో ఒకవైపు నుంచి పెట్టారు.